ఆ రోజు నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కప్స్ స్ట్రా కప్స్ అనేది తీసుకున్నాం చూడండి. ఆ రోజు వీడియోలో చూపెడతా అన్నాను కాబట్టి ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓపెన్ అయితే చేసేసాను. ఇందులో అయితే రెడ్, గ్రీన్, పర్పుల్ ఆర్ పింక్ వచ్చింది. రెడ్ మా అన్న కన్నా ఆశ్రిత కన్నా, ఇది కూడా గ్రీన్, మీకు అందులో బ్లూ లెక్క కనబడుతుందేమో. ఇది ఈ ఫోటో రెడ్ దానికి టెడ్డీ బేర్ వచ్చింది, పింక్ దానికి అమ్మాయి ఫుట్బాల్ ఆడుతుంది. స్టార్స్ ఉన్నాయి. ఫిక్స్ నాది మాత్రం పింక్. ఎప్పుడు వాటర్ తీసుకొని వచ్చేస్తా. ఇవి ఎలా వస్తాయంటే ఇక్కడ చిన్న హోల్ ఉంది ఇక్కడ స్ట్రాకి. ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రా ఉంది. వాటర్ తాగడం అయితే ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇది విమ్ లిక్విడ్ వేసి కడిగి అప్పుడు తాగాలి కాబట్టి ఇప్పుడు కాదు. సారీ. గైస్ వెల్కమ్. నేనైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాను. ఇప్పుడు కాదంటే 4కి వచ్చా. ఇప్పుడైతే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. నేషనల్ మార్ట్కి అప్పుడు వెళ్ళినప్పుడు కొరియన్ వెజ్ రామన్ తీసుకున్నాం కదా, అదే చేద్దామని. ఇదిగోండి బౌల్ వాటర్ హీట్ చేసాం. ఇది వచ్చింది. ఈ ప్యాక్లో ఇది ఒకటి వస్తుంది గైస్, సీజనింగ్ ఆయిల్ అండ్ సీజనింగ్ మసాలా గైస్. అయితే నార్మల్ చేసినట్టు అయితే లేదు, దీని ప్రాసెస్ కొంచెం వేరేలాగా ఉంది. మన్విత్ అయితే గ్లాసెస్ చూపించిందంట గైస్. దీనైతే స్కూల్కి వెళ్ళేది ఇవాళ. జ్వరం వచ్చినట్టు అయింది, మొత్తం బాడీ పెయిన్స్ అంట, దోమలు గుట్టేసాయంట. స్కూల్లోనూ ఇంట్లో అంట గైస్. అవైతే అన్బాక్సింగ్ చేసి చూపించేసింది. ఇప్పుడు అవి ట్రై చేద్దాం, వీటితో ట్రై చేయాలి. ఇంకా ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్. నా ట్రైపాడ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి గైస్, కింద పడుతుంది. ఈ మ్యాగీని వాటర్ బాయిల్ అయిపోయినాయి, దీంట్లో వేస్తున్నాను నేను. కాలింది. ఇట్లా రోటీలాగా నేను తిప్పుతున్నాను, ఎందుకంటే మా మమ్మీ కొన్నే వాటర్ ఏమనింది. సార్ మమ్మీని పిలుస్తా గైస్. ఇప్పుడు మమ్మీ అయితే ఇవన్నీ సపరేట్ చేయమని. సో గైస్ మా మమ్మీ సపరేట్ చేసేసింది. ఇప్పుడైతే ఉడకడానికి పెడుతున్నాను మొత్తం గైస్. ఇప్పుడైతే మొత్తం ఉడికింది, అయిపోయింది. ఇప్పుడైతే గైస్ ఈ సీజనింగ్ ఆయిల్ వేస్తున్నాను. కెమెరా సరిగ్గా పెట్టు. సీజనింగ్ ఆయిల్ వేస్తున్నాను గైస్. అదంతా ఎలా అవుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్. వేసేసాము. దీంట్లో వాటర్ పెట్టేది గైస్. ఇప్పుడైతే ఈ మసాలా కూడా వేస్తున్నా. కలిపి గైస్ ఈ రెండు సీజనింగ్ ఆయిల్ ఇంకా సీజనింగ్ మసాలా వేసినాక మొత్తం ఇగో రెడ్ కలర్ అయింది. జూమ్ చూడొచ్చు. ఇదైతే అయిపోయింది గైస్. ఇది అయితే మిక్స్డ్ హబ్స్ వేస్తున్నాను నేను. చాలా దీంట్లో అయితే ఆరిగానోస్, చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో లేవు అవి. మన్వితో కూడా తినాలని చెప్పి అది తినదు, వేస్తే వేయలేదు గైస్. మీకు నచ్చిన సో గైస్ ఇదైతే ఈ కలర్లో అయింది. సాసెస్ అవేమో ట్రై చేస్తాం. మన్విత మీద ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే మన్విత స్పైస్ తినదు కాబట్టి అవి ఏమీ వేయలేదు. ప్యాకెట్ మీద అయితే ఎగ్ అవన్నీ చేసుకోవచ్చు, కానీ శ్రావణ మాసం కదా అమ్మకి అంటుంది. మళ్ళీ బౌల్లో వేస్తున్నాం. ఇప్పుడే తినడానికి వస్తున్నాము. రివ్యూ చూపిస్తాం గైస్ మీకు. బాగుందా, హిట్టా ఫ్లాపా అని చూపిస్తాం గైస్. ఇప్పుడు ఇదే గైస్ తినబోతున్నాం. స్మెల్ అయితే చాలా దూరం వస్తుంది.
నేనైతే చాప్ స్టిక్స్ తోటి తింటున్నా. అరే ఎవరు వచ్చేసింది, జోలో చిప్ వాళ్ళ తమ్ముడు. ఫుల్ స్పైసీ. గైస్ మన మీద ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. గైస్ బై మిస్టేక్ నార్మల్ గ్లాస్ లాగా లేపితే పడిపోయాయి. గాయస్ రామెన్ అయితే తిన్నాం, అస్సలు ట్రై చేయకండి, నేనైతే మీకు రికమెండ్ చేయను. చాలా స్పైసీగా ఉంది, అసలు చిన్నపిల్లలు తింటే మాత్రం తట్టుకోలేదు. మందితో అడగండి, ఫుల్ స్పైసీ ఉంది. నేనైతే కన్నీళ్ళు గార్చేసాను. గైస్ నిజంగా హాఫ్ అన్ అవర్ వరకు చాలా స్పైసీ ఉండే. నా కళ్ళల్లో ఏం చెప్తున్నానో తెలియదు, నా కళ్ళల్లో వాటర్ అలాగే ఉండిపోయింది. అసలు అంటే ఏడవలేను, నవ్వలేను, అసలు చాలా స్పైసీగా ఉన్నాయి గైస్, అస్సలు ట్రై చేయకండి ఇది. ఇప్పుడైతే మేము ఈ స్నాపర్స్ కొన్నాం కదా, అది తీసి తిందామని, ఇందాక నుంచి ఏదో ఒకటి తిందామని గోల్ చేస్తుంటే స్నాపర్స్ తిందామని చెప్తున్నా. ఎందుకంటే ఇవి దసరా వరకు సేవ్ చేసుకోవాలి, ఇవే దసరా తర్వాత మళ్ళీ చూడాలి. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం గైస్. గైస్ దీంట్లో అయితే ఒక ప్యాక్లో 4 ప్యాక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఒకటి, సగం సారీ ఫ్రెండ్స్, కింద పడిపోయింది. సగం వచ్చాయి, మధ్యలో వేయలేదు, తినేసరే ఉంటారన్న. చూడొచ్చు గైస్, చూడండి గైస్, సగం గైస్ చూడండి, సగం వచ్చాయి, మధ్యలో మేబీ అట్లనే వస్తాయేమో మరి, నాకు తెలీదు. సరే గైస్. సో గైస్ నేనైతే స్నాపర్స్ ఈ ఫ్లేవర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ తెచ్చేది ఏ ఫ్లేవరో తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ తెచ్చేది ఇదే ఫ్లేవర్ గైస్. ఈ ఫ్లేవర్ మర్చిపోలేండి గైస్, నా ఫేవరెట్ బిస్కెట్ ఇది. అంటే నేను బిస్కెట్ అనలేము, చిప్స్ అనలేము, మసాలా తడక వేసినట్టుంటుంది గైస్. పవర్ పోయింది, మళ్ళీ పవర్ వచ్చాక వ్లాగ్ చేసి చూపిస్తాను గైస్. సారీ, చిన్న పవర్ అయితే ఎప్పుడో వచ్చింది. ఈ వరల్డ్ బ్లాగ్ ఇంతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్. అండ్ ఇప్పుడే కాదు, నిన్న మన్విత మా బుక్స్ షెల్ఫ్ చూపించాం కదా, అది మొత్తం సదిరింది. అది నిన్న వ్లాగ్ 2 minutes అని సపరేట్గా పెట్టడం ఎందుకని ఇదే వ్లాగ్లో లాస్ట్కి చూపిస్తాను గైస్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్. వాళ్ళైతే సదర్థం చూపెడుతున్నాను, ఇదే మన వ్లాగ్. మన చెప్పేసి ఉంటాడు, చూడొచ్చు. ఇంకా కృష్ణాష్టమి సామాన్లు అన్ని ఇందులో ఇట్లా చిందరవందరుగా వాడేసినాం. ఇది అన్న సెల్ఫ్ అంటే వద్దంట. అయితే ఇప్పుడైతే సెల్ఫ్ అంతా తీసి పాకం పెడదాం. అయితే ఇప్పుడు అన్నీ అయితే తీస్తున్నా నేను. మేము అవసరం లేనివి కూడా దాచి పెట్టుకుంటాం, లేకున్నా యూజ్ అవుతుంది కాబట్టి. మీరు కూడా మా లెక్క అయితే అన్నీ అయితే తీసేసాయి. ఇప్పుడు చూడొచ్చు మీరైతే, ఒక నిమిషం చూడొచ్చు. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అన్నీ అట్లా పడే. ఇంకా ఇందులో అయితే మా స్కూల్ చూడొచ్చు, నావి స్కూల్ బుక్స్ అయితే ఉండిపోయాయి అలానే. ఇప్పుడైతే ఒక్కొక్కటి సదరడం చూస్తుంది. నేనైతే సెల్ఫ్లోనే పెడుతున్నా, మీకు క్లారిటీగా కనబడాలి. ఫస్ట్ అయితే మా డ్రాయింగ్ బుక్స్ ఇప్పుడు సైడ్కి ఇలా నిలబెడతాం. స్లీపింగ్ టైం పడతాం. ఇలా అయితే ఇటు కార్నర్కి అయితే పెట్టేస్తాం. మళ్ళీ అన్నీ సదిరేసాక చూపెడతాం. ఫ్రెండ్స్ అయితే అన్నీ అయితే సదిరేసాను, చూడొచ్చు మీరు.
నాకు తెలిసి రేపైతే నేను అన్న సెల్ఫ్లో అన్నీ తీసేసి అవి కొన్ని పైన పెడతాను, అవి కూడా చూపెడతాను. చెప్పు. సో గైస్ ఇప్పుడు అయితే చూసారుగా షెల్ఫ్. ఒకవేళ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి ఇంతే కాదు, ఇంకేమన్నా కనిపిస్తే చూపిస్తాం గైస్, లేకపోతే ఏదో ఒకటి చూస్తాం గైస్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.